హలో బెస్టీస్, ఎలా ఉన్నారు? ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు. కుక్కకి సౌకర్యంగా లేదో ఏంటో మరుగుతూ తెగల్లరి చేస్తుందన్నమాట. పిసుక్కుంటున్నారు రాయలవారు. కుక్కని అదుపులో పెట్టడం ఎవరి వల్ల కావట్లేదు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు వచ్చి, మహారాజా, తమరు అనుమతిస్తే కుక్కని నేను అదుపు చేస్తాను అన్నాడు. సరే అన్నారు రాయలవారు. వెంటనే తెనాలి రామకృష్ణుడు ఆ కుక్కని తీసుకొని పోయి నదిలో పారేశాడు. కుక్క ప్రాణభయంతో ఈత కొడుతుంది. కాసేపు అయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణుడు. అంతే, కుక్క వెళ్ళి ఒక మూలకు పోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకొని పడుకుంది. చాలా ఆశ్చర్యపోయారు రాయలవారు. అసలు ఏం మాయ చేసావు రామకృష్ణ అని అడిగారు. రామకృష్ణ నవ్వేసి, మహారాజా, లోకంలో అందరూ తనున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు కదా. నీటిలో పడేశాక అంతకుముందు తను ఎంత సురక్షిత ప్రదేశంలో ఉన్నది అర్థమయ్యి కుక్కకి జ్ఞానోదయం అయ్యి, సరిగ్గా చెప్పాలంటే. అలాగే మన పిల్లలకు కూడా ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి విలువ అర్థం కావడం లేదు. నాకు ఆ గాడ్జెట్స్ కావాలి, ఈ గాడ్జెట్స్ కావాలి, నాకు అలా కావాలి, ఇలా కావాలి, బయటికి తీసుకెళ్ళాలి, పార్టీస్ కావాలి, ఇలా అలా అని అడుగుతూ ఉంటారు ఏదో ఒకటి. కష్టం యొక్క విలువ అర్థం కావట్లేదు పిల్లలకి, ప్రజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళకి. మనం ఎంత కంఫర్ట్ జోన్స్లో ఉంటున్నాము, మన పేరెంట్స్ మనకి ఎన్ని కంఫర్ట్ జోన్స్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఒకసారి బయట సింగిల్ పేరెంట్ సపోర్ట్స్ అనేదే లేకుండా పాపం పిల్లలు ఎంతమంది ఎంత కష్టపడి ఎంత స్ట్రగుల్ అవుతున్నారో బయటికి వెళ్ళి ఒక్కసారి చూపించండి, వాళ్ళకి అర్థమవుతుంది. పిల్లలు ఎంత కంఫర్ట్ జోన్లో ఉంటున్నారు, బయట ఎంత కష్టపడుతున్నారు, ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పేసి. మరీ ప్రేమ ఎక్కువైపోయి ఎక్కువ కంఫర్ట్ జోన్స్ ఇవ్వకండి. చూసుకోండి ప్రేమగా, కానీ ఎక్కువ కంఫర్ట్ జోన్స్ ఇవ్వకండి. ఏమంటారు? ఆ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.